రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉందని ఎద్దేవా చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకానికి అరకొరగా నిధులు కేటాయించారంటూ మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఇవ్వాల్సిన సాయం దక్కకుండా చేశారని, 5 నెలలు కూడా గడవక ముందే ఈ ప్రభుత్వం అంటే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కర్రీ భాస్కర్రావు, ముప్పడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మోసం చేయడం అన్నది అతనికి ఒక అలవాటుగా ప్రవృత్తిగా మారిపోయిందన్న పరిస్థితికి రాష్ట్రంలో కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,53,500 కోట్లు అయితే ఈ బడ్జెట్లో 2,94,427 కోట్లు అంటే 41 కోట్లు పెరుగుదల చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని 100% నిలబెట్టుకుంటూ అమలు చేసి దేశానికి ఒక ఆదర్శవంతమైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాడు. దానికంటే గొప్పగా ఇస్తామంటానికి ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉండి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 10 లక్షల కోట్లు దాటేసింది, 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మొన్న అయితే నెల రోజుల ముందు కూడా చంద్రబాబు నాయుడు నోటెంట వచ్చింది 14,000 కోట్లు, 14 లక్షల కోట్లని. మరి ఏ రకంగా మీరు ఇవాళ 6,46,000 కోట్లని మీరు బడ్జెట్లో చూపించారు? అంటే మీరు ఎంత అబద్ధాలు ఆడటానికి దిగజారిపోతారన్న దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చిన మోసపూరితమైన హామీలు సూపర్ 6, సూపర్ 7 ఇచ్చిందే ఒక దీపం పథకం దీంట్లో పెట్టారు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా దగ్గర 1,300 కోట్లు అవుతుంది. దాన్ని మీరు 895 కోట్లు మాత్రం బడ్జెట్లో కేటాయించారు. అంటే మీరు ఇస్తానన్న 3 సిలిండర్లకి ఎగరామం పెట్టేశారు. ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ఒక శరాఘాతం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఆయన ఇలా జరుగుతుంది అని ఆడి ప్రశ్నించిన సందర్భం ఎక్కడ కనపడినట్టు కూడా లేదు. ఇవాళ ధరల స్థిరీకరణ నిధికి ఎక్కడ మీరు బడ్జెట్లో ఎక్కడ పెట్టలేదు. గతంలో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఉండేది, ధరలు నిలబెట్టేవాళ్ళం. మరి ఇవాళ రైతుకి ఎవరు భరోసా ఉంటారు? ఈ ప్రభుత్వాన్ని ఇంకా మనం 4.5 సంవత్సరాలు భరించాలి. ప్రజలు ఇంకేం అన్యాయం జరుగుతుందని ఆందోళన ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, దానికి తగిన కార్యాచరణ కూడా తయారు చేసి మా అధ్యక్షుల వారు త్వరలోనే దానికి సంబంధించిన ప్రోగ్రాం తయారు చేస్తారు. ప్రజల పక్షం నిలబడి ప్రజలకు న్యాయం చేయడానికి ఎప్పుడు